హాయ్ వీవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ప్లీజ్ నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ బటన్ని ప్రెస్ చేయండి, లైక్ షేర్ కామెంట్ చేయండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్రతి వీడియోలో చెప్తూనే ఉన్నాను కదా, మీరు లైక్ చేయడం వల్ల మరికొందరికి రీచ్ అవుతుందండి. ఈరోజు నేను కాలీఫ్లవర్ ఫ్రైడ్ రైస్ చేయబోతున్నాను. ఇప్పుడు ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదామండి. మనం ముందుగా అయితే కాలీఫ్లవర్ని ఈ విధంగా చిన్న చిన్నగా కట్ చేసుకోవాలండి. కట్ చేసుకొని శుభ్రంగా కడిగేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులోనే ఉప్పు, రుచికి సరిపడా, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 స్పూన్ కారం, చిటికెడు పసుపు, మైదా 2 స్పూన్స్, కార్న్ఫ్లోర్ 2 స్పూన్స్. ఇంకా వీటన్నిటిని బాగా వాటర్ వేసి కలిపేసేయాలండి. కొంచెం ఫుడ్ కలర్ వేసాను. ఇప్పుడు వీటన్నిటిని కొంచెం వాటర్ వేసి బ్యాటర్ లాగా కలిపేసి పక్కన ఉంచేసుకోవాలండి. ఇంక ఇప్పుడు డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసుకుందామండి. ఆయిల్ పెట్టేసుకొని ఆయిల్ బాగా హీట్ అవ్వాలండి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత దీన్ని ఒక్కొక్కటిగా ఆయిల్లో వేసేసుకోండి. ఒక్కొక్కటిగా మొత్తం వేసేసుకోవాలండి. ఇవి బాగా కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి, లేకుంటే అడుగంటిపోతుంది. ఇవి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇంక ఇప్పుడైతే పక్కకు తీసేసుకుందామండి. ఫ్రై అయిపోయాయి. మొత్తం ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకోండి. ఇప్పుడు ప్లేట్లోకి తీసుకున్నాక వేరే కడాయి అయితే పెట్టుకొని ఇందులో కూడా అయితే మంచూరియన్ వేయించిన ఆయిలే వేస్తున్నానండి. దీంట్లో ఒక 4 టేబుల్ స్పూన్లు వేసుకుంటే సరిపోతుంది. మీకు ఎక్కువ పడినట్టు అనిపిస్తుందండి, కొంచెమే ఉంది అది. ఇంక ఇప్పుడు ఆయిల్ బాగా హీటే ఉంది కాబట్టి ఇందులో పచ్చిమిర్చి మధ్యలో కట్ చేసుకున్నానండి. 2 పచ్చిమిర్చి, ఉల్లిపాయలు 2, క్యారెట్, క్యాప్సికమ్, ఇంకా వీటన్నిటిని, క్యాబేజ్ లేదండి అందుకే వేయలేదు. ఇంకా వీటన్నిటిని బాగా ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో. ఇంక ఇప్పుడు ఇందులో స్ప్రింగ్ ఆనియన్ అండి, ఇవి కూడా బాగా ఫ్రై అవ్వాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ 1/2 టీ స్పూన్. నా గొంతేం బాగాలేదండి, ఇలా వస్తుందని ఏమనుకోవద్దు. ఇప్పుడు ఇందులో సాల్ట్ రుచికి సరిపడా, ఇవి కూడా కొంచెం బాగా ఆయిల్లో ఫ్రై అవ్వాలండి. ఇప్పుడు ఇందులో పసుపు, కారం, నేను తీకాలాలు తీసుకున్నానండి. స్పైసీనెస్ తక్కువ ఉంటుంది కదా, పిల్లలకి తినడానికి కూడా బాగుంటుంది. ఇప్పుడు ఇందులో కొంచెం గరం మసాలా వేసేసి బాగా కలిపేసుకోండి. ఒకసారి కలిపేసుకొని ఇప్పుడు ఇందులో మనం మంచూరియన్ని వేసేసుకోవాలండి. ఈ స్పైసీనెస్ అనేవి మంచూరియన్కి పడతాయి. ఇది కూడా ఒకసారి కలిపేసుకొని ఇప్పుడు ఇందులో మనం రైస్ని వేసేసుకోవాలండి. నేను చల్లార్చి పక్కన పెట్టుకున్నాను. వేసేసుకొని దీన్ని కూడా బాగా కలిపేసుకోవాలండి. ఒకసారి కలిపేసుకొని ఇందులో స్ప్రింగ్ ఆనియన్ పైనుంచి వేసేసుకోవాలి గార్నిష్ కోసం. దీన్ని కూడా ఒక్కసారి కలిపేసి ఇంకా మనం సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకోవడమేనండి. ఇంక ఇప్పుడైతే సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుందాము. ఇప్పుడు ప్లేట్లోకి అయితే తీసేసుకొని వేడివేడిగా సర్వ్ చేసుకుందామండి. ఇంక ఇప్పుడు పైనుంచి దీన్ని స్ప్రింగ్ ఆనియన్ అనేది వేసేసుకుందామండి గార్నిష్ కోసం. ఇష్టం ఉంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేసేసి కొత్తిమీర వేసుకోండి. వేయడం వల్ల టేస్ట్ అనేది బాగుంటుంది. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి.